హలో ఫ్రెండ్స్, చాలా కాలం ఉంది కదా వీడియో తీసి. ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ఒక 1/2 కిలోమీటర్. అప్పుడే క్లౌడ్స్ వస్తున్నాయి, అప్పుడే అలా మళ్ళీ క్లియర్ అవుతుంది. డ్యామ్ కనిపిస్తుంది కదా, జాగ్రత్త అంతే సంగతి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మేము ముందుకు వచ్చాను ఒక కొత్త వీడియోతో. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ప్లేస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వెళ్ళే దారిలో టీ ఎస్టేట్, ట్రెక్కింగ్ ఇలాంటివన్నీ మనం చూస్తాము. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నేను కున్నూరులో అయితే స్టార్ట్ అయ్యాను. ఈరోజు మన జర్నీ వయా కాటేరి పార్క్, సోలాస్ రోడ్, అక్కడ నుంచి గ్లెండల్ టీ ఎస్టేట్ మీదుగా మనం ఆర్చర్డిన్కి అయితే రీచ్ అవుతాం. ఈ ముందు వస్తున్న జంక్షన్ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఆ కిందకెళ్ళే రోడ్ అయితే మేటిపాలెం రోడ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం గ్లెండల్ ఎస్టేట్లోకి ఎంటర్ అవుతాం. మీకు కనబడుతున్న సైన్ బోర్డ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే గ్లెండల్ ఎస్టేట్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనం గ్లెండల్ ఎస్టేట్ మీదుగా కొద్ది దూరం అయితే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ వస్తున్న బ్రిడ్జ్ నుంచి అయితే మీకు వ్యూస్ స్టార్ట్ అవుతాయి. టీ గార్డెన్ చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఈ జర్నీ. సో ప్రతి మూమెంట్ కూడా మీకు ఎగ్జైట్మెంట్గా ఉంటుంది ఆ టీ గార్డెన్స్ చూసినప్పుడు. సో నేనైతే డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు అయితే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను. ఈ నీలగిరీస్ రోడ్స్ మీద మనం ఎంత డ్రైవ్ చేసినా అసలు వెళ్తున్న ఫీల్ అయితే లేదు. చాలా పీస్ఫుల్గా అలా వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది ఒక ఫ్లోలో. ఆ చల్లటి గాలి మనం తగులుతున్నప్పుడు అసలు డ్రైవ్ చేస్తున్న స్ట్రెస్సే ఉండదు అనమాట. సో వెళ్తున్న ప్రతి మూమెంట్ కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ టీ ప్లాంటేషన్ ఇండియాలోనే టాప్ లీడింగ్ టీ ప్లాంటేషన్లో ఉంది. ఈ గ్లెండల్ టీ ఎస్టేట్ అనేది చాలా నీట్గా అయితే దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఇది టోటల్గా 525 హెక్టార్స్లో ఇది ఆక్యుపై ఉంది. ఒక 3 గార్డెన్స్లో నీలగిరీస్లో. ఇది దీని యొక్క స్పెషాలిటీ. ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే టీ ఓవర్ 1.9 మిలియన్ కేజీస్ పర్ ఇయర్ ఇక్కడ నుంచి మనకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అది యూకే, యుఎస్, అలాగే పోలాండ్ అండ్ రష్యా ఆ కంట్రీస్కి వెళ్తూ ఉంటుంది యూజువల్గా. సో అంత వాస్ట్గా ఇక్కడైతే దీన్ని టీ ప్లాంటేషన్ అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ టీ ఎస్టేట్లోకి వెళ్ళడానికి ఎట్లాంటి పర్మిషన్స్ అవసరం లేదండి. ఎవరైనా ఫ్రీగా వెళ్ళొచ్చు ఎక్స్ప్లోర్ చేయడానికి. మీకు నేచర్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెన్స్ని బాగా దగ్గరగా చూడాలనుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఈ ప్లేస్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళకి ఎక్కువ నా సజెషన్స్ ఏంటంటే, ఇక్కడ
మనకి లోపల షాప్స్ అట్లాంటివి ఏమి ఉండవు. 1-2 షాప్స్ కొన్ని వ్యూ పాయింట్స్ దగ్గర ఉంటాయి, కానీ అందులో మీరు కావాలనుకున్నవి దొరుకుతాయని గ్యారంటీ లేదు. సో వచ్చే వాళ్ళు మీరు ఓన్గా వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. అలాగే మీరు బైక్స్ మీద వచ్చిన వెహికల్స్ మీద వచ్చిన లోపలైతే పెట్రోల్ బంక్స్ అయితే ఏముండవు. మీరు ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఈ హిల్ వ్యూస్ని మీరు ఎంజాయ్ చేయడం బెస్ట్ అని నా సజెషన్. మీరు ఈ పాయింట్ వరకు వచ్చాక మీరు అప్ రోడ్ అయితే తీసుకోవాలండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అప్ రోడ్ తీసుకుంటే మీరు డెస్టినేషన్కి అయితే రీచ్ అవుతారు. మీరు గూగుల్ మ్యాప్స్ని ఫాలో అయినా కూడా మీకు డైరెక్షన్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి. మీరు ఇంత దూరం నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు నన్ను సపోర్ట్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు అవసరం. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో ఫ్యూచర్లో చాలా చూడొచ్చు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మనము ఆర్చేడియన్కి అయితే రీచ్ అయిపోయామండి. సో ఇక్కడ నుంచి అయితే మనము కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళి ఈ లెఫ్ట్లో కనపడుతున్న ఈ ప్లేస్ దగ్గర మీ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ టికెట్ ఏమీ అవసరం లేదండి. సో బైక్ పార్క్ చేసుకొని మీ బిలాంగింగ్స్ని మీరు క్యారీ చేసుకుంటే సరిపోతుంది. సో వీడియో ఫాలో అయితే మీకు అర్థమవుతుంది ఎటు నుంచి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలనేది. ఇక్కడ నుంచి ట్రెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వీడియో అయితే ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతుంది ఎట్లా చేయాలనేది. ఇక్కడ లోకల్స్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. సో వేరేయాల్సిన అవసరం లేదు. ఏదైనా డైరెక్షన్స్ అవసరం అయితే మీరు ఆ లోకల్ సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు. మీకు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే లోపల టీ గార్డెన్లోకి అయితే ఎంటర్ అవుతాము. అక్కడ కూడా మీకు లోపల వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, టీ కలెక్ట్ చేసుకున్న వాళ్ళు. వాళ్ళ గైడెన్స్తో కూడా మీరు ఏ రూట్లో నుంచి వెళ్ళాలనేది మీరు సజెషన్ తీసుకొని వెళ్ళచ్చు. మీరు ఇక్కడ తీసుకుంటున్నట్టు రైట్ డైరెక్షన్లో నేను తీసుకున్న స్ట్రైట్ వైపు మీరు స్ట్రైట్గా వెళ్తే వీడియోని ఫాలో అయితే మీరు కరెక్ట్గా డెస్టినేషన్కి అయితే రీచ్ అవుతారు. కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో వీడియోని అయితే కరెక్ట్గా ఫాలో అవ్వండి, మీరు డెస్టినేషన్కి అయితే ఈజీగా వెళ్ళచ్చు.
మనం ఫైనల్లీ ఎకో పాయింట్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇది ఒక వ్యూ పాయింట్. ఇదే ఆర్చర్డ్ ప్లేస్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి హిల్ వ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది చుట్టూరా. సో మీరు చూడొచ్చు అక్కడ నుంచి ఫాగ్ అయితే ఎలా క్రియేట్ అవుతుందో, మిస్ట్ అనేది. సో ఇక్కడ నుంచి ముందు కనపడే హిల్ మీద కూడా మీరు వెళ్ళొచ్చు, కానీ నేనైతే వెళ్ళలేదు. సో ఓన్లీ ఇక్కడి వరకు అయితే నేను వెళ్ళేసి కవర్ చేసి వచ్చేసాను. సో ప్రస్తుతం అయితే మీకు ఫాగ్ అయితే ఫుల్గా కవర్ అయిపోయింది. కాకపోతే మీరు కొద్దిసేపు అక్కడ వెయిట్ చేస్తే అదంతా క్లియర్ అవుతూ ఉంటుంది, మళ్ళీ ఫాగ్ వస్తూ ఉంటుంది, ఇట్లా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. సో అట్ ద సేమ్ టైం రెయిన్ కూడా రావచ్చు సడన్గా. సో ప్రిపేర్ అయ్యాలండి. ఒక అంబ్రెల్లా అట్లాంటివి ఏదైనా పాసిబిలిటీ ఉంటే కానీ మీ చేతిలో. సో వ్యూస్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. ఈ వ్యూ పాయింట్కి ఎకో వ్యూ పాయింట్ అని పేరు రావడానికి కారణం, ఇక్కడ మనం గట్టిగా షౌట్ చేసినప్పుడు ఆ వ్యాలీకి ఆపోజిట్ ప్లేస్లో మనకి ఎకో అనేది వినపడుతుంది. మీరు గట్టిగా షౌట్ చేస్తే అది ఎకో కింద మనకి వినపడుతుంది అనమాట. సో దానికి అందుకనే ఎకో వ్యూ పాయింట్ అనేసి మనకి పేరు అయితే వచ్చింది ఈ ప్లేస్కి. ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్కి దేనికి మంచి ఫేమస్ అంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడటానికి అయితే ఇక్కడ ఉన్న లోకల్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. హలో ఫ్రెండ్స్, చాలా కాలం ఉంది కదా వీడియో తీసి. మళ్ళా మీ ముందు రావడానికి నేను ఒక కొత్త లొకేషన్కి అయితే తీసుకొచ్చాను. ఈసారి కూడా ఇది ఊటీ దగ్గరలోనే, కున్నూరుకి దగ్గరలో ఆర్చర్డ్ ఇకో వ్యూ పాయింట్. నా బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది చూడండి.
ఇక్కడికి రావాలంటే కున్నూరు నుంచి రావాలి. కింద డ్యామ్ కూడా ఉంటుంది. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా మీరు రావాలనుకుంటే ఈ ప్లేస్ అయితే కంపల్సరీ విజిట్ చేయండి. ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ఒక 1/2 కిలోమీటర్. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇది ఆ కనపడే టీ ఎస్టేట్ నుంచి ట్రెక్ చేసి ఈ ప్లేస్కి రావాల్సి ఉంటుంది ఇలాగా. అప్పుడే క్లౌడ్స్ వస్తున్నాయి, అప్పుడే అలా మళ్ళీ క్లియర్ అవుతుంది. క్లియర్ అయినప్పుడల్లా ముందు ఉన్న ప్లేస్ అంతా కనిపిస్తుంది అన్నమాట. ఒక లోయలా ఉంది ఇదంతా. హిడెన్ ప్లేసెస్ నియర్ బై ఊటీ. డ్యామ్ కనిపిస్తుంది కదా. అటువైపు కనపడేదల్లా మేటిపాలెం. ఫ్రెండ్స్, మీరు ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ట్రెక్ చేసుకొని రావాలి కదా. ఈ ప్లేస్కి ఇప్పుడు నేను నిల్చున్న ప్లేస్లో ఇలాగ ఈ మౌంటైన్ నుంచి ఆ మౌంటైన్ మీద కూడా మీరు నడిచి వెళ్ళొచ్చు. జస్ట్ 2 minutes వాక్ అంతే. ఇప్పుడు నా పాయింట్ చేస్తున్నాను కదా, అటు నుంచి ఆ వే కనబడుతుంది కదా, ఆ వే నుంచి అట్లా జస్ట్ బైక్ వెళ్ళడమే. కానీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది చాలా డేంజరస్ ప్లేస్. మీరు వచ్చినప్పుడు చాలా చూసుకొని నడవాలి. ఎందుకంటే నేను నిల్చున్న ప్లేస్ కూడా చూడండి, మొత్తం అంతా రాలుగా ఉంది, స్టోన్స్గా ఉన్నాయి. సో ఎడ్జెస్కి వచ్చినప్పుడు మాత్రం ముందుకు వెళ్ళకోకుండా కొద్దిగా ఈ లెవెల్ అయితే మెయింటైన్ చేయండి, ఫోటోగ్రఫీ కానీ ఏదన్నా. అంతకు మించి వెళ్తే మాత్రం చాలా ప్రమాదం, చాలా డేంజరస్గా ఉంది ఈ ప్లేస్. ఫ్రెండ్స్, ఈ ప్లేస్కి వచ్చినప్పుడు మొబైల్ నెట్వర్క్ అయితే పనిచేయదని చెప్పారు ఇంతకుముందు చూసిన వీడియోస్లో కొంతమంది. కానీ నేను వస్తే నాదైతే జియో నెట్వర్క్, నాదైతే ఒక 4 points అయితే ఉంది ఈ ప్లేస్లో. సో ప్రాబ్లం లేదనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే ఇక్కడ షాప్స్ ఏమి ఉండవు. మీరు ఏమైనా తినడానికి తెచ్చుకోవాలనుకుంటే మీరే క్యారీ చేసి తెచ్చుకోవాలి. వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ తెచ్చుకోండి. ట్రెక్ చేసినప్పుడు గొంతు ఎండిపోతూ ఉంటుంది ఈ ప్లేస్లో. సో కొద్దిగా వాటర్ క్యారీ చేస్తే మంచిది ఈ ప్లేస్కి. ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్కి టికెట్ ఏమీ లేదు, మామూలుగా అలౌ చేసేస్తున్నారు. మీరు వచ్చినప్పుడు కార్ వస్తే కార్ రోడ్ సైడ్కి పెట్టుకోవాలి. ఇదంతా టీ ఎస్టేట్ కాబట్టి అక్కడ చెప్తారు లారీస్ అవి తిరుగుతూ ఉంటాయని చెప్పేసి. బైక్స్ అయితే మీకు సైడ్కి పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఉంది. ఎవరైనా టికెట్ డిమాండ్ చేస్తే మాత్రం ఇవ్వద్దు. ఇదైతే ఫ్రీ ప్లేస్, ప్రైవేట్ ప్లేస్. ఈ ప్లేస్ రావడానికి ఎంతవరకు ఇది ప్లేస్ సెక్యూర్ అనేసి అడిగితే ఈ ప్లేస్ సెక్యూర్గానే ఉంది. కానీ 2-3 వస్తే మంచిదని నా ఉద్దేశం. ఇద్దరుగా వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా రండి. లోకల్స్ కూడా ఉన్నారు, ఆ కిందే ఉంటారు లోకల్స్, ప్రాబ్లం కాదు. టీ ఎస్టేట్లో పనిచేసే వాళ్ళు. సో సెక్యూరిటీ పరంగా అయితే ప్రాబ్లం లేదు. చూడండి, అక్కడ ఇంకా వస్తూనే ఉన్నారు. సో కపుల్స్గా వచ్చే వాళ్ళు మాత్రం కొద్దిగా చూసుకొని రండి. చూసారా ఫ్రెండ్స్, ఇందాక మాట్లాడిన దానికి నా బ్యాక్గ్రౌండ్లో ఎలా అయితే క్లౌడ్స్ ఫార్మేషన్ అవుతుందో.
ఇందాకంతా ఫ్రీగా ఉంది, ఇప్పుడంతా మొత్తం కవర్ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇందాకడ మీద ఇంకా ఎక్కువ అయిపోయింది, ఫుల్గా క్లోజ్ అయిపోయింది. అప్పుడే ఎండ, అప్పుడే మబ్బుగా అయిపోయింది ప్లేస్ అంతా. కొన్ని డ్రోన్ వ్యూస్ కూడా తీసాను, చూసి ఎంజాయ్ చేయండి. ఈ ప్లేస్లో టీ ఎస్టేట్ ఉంది కదా, సో అదంతా. ఫ్రెండ్స్ విజిబిలిటీ తక్కువైపోయింది, అందుకనే స్టార్ట్ అయిపోతున్నాను. సో వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయ్యండి, కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా రీసెంట్ వీడియోస్ అన్నీ మళ్ళీ వస్తూ ఉంటాయి. చాలా కాలం అయింది మధ్యలో వీడియోస్ తీసి, కానీ ఈసారి నుంచి అయితే వీలైనంత వరకు కొద్దిగా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. కొన్ని ప్లేసెస్, ఇంకా అందమైన ప్లేసెస్ ఏమున్నాయో ఈ చుట్టుపక్కల అన్నీ మీకు చూపిస్తూ ఉంటాను, సరేనా? సో ఉంటాను ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఇందాక వచ్చిన దారి ఎలా ఉందో, ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి. ఈ పాయింట్లో మాత్రం కేర్ఫుల్గా ఉండండి, జారిపోయేలా ఉంది. రెయిన్ వస్తే మాత్రం అవాయిడ్ చేశాను ఫ్రెండ్స్ ఈ ప్లేస్కి రావటం, ఎందుకంటే అలా జారుకుంటూ వెళ్ళిపోతారు కిందకి. ఇప్పుడు డ్రైగా ఉంటేనే ఇట్లా ఉంది స్లోప్గా. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో, జారితే అంతే సంగతి.